కోడ్ ఛాంప్స్ వెల్కమ్ టు తెలుగు కోడ్ ఛాంప్స్. ఈ రోజు అయితే మనం ఫోర్త్ ట్యుటోరియల్లో అయితే ఉన్నాం. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు అయితే మనం స్క్రాచ్ సౌండ్స్ సౌండ్స్ ప్యాలెట్ బ్లాక్స్ అనేది ఎట్లా యూస్ చేయాలో కూడా తెలుసుకుందాం. హౌ టు యూస్, కమ్ ఆన్ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మనం అయితే ఫస్ట్ స్క్రాచ్ ఓపెన్ చేసి మనం అయితే న్యూ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. మనం అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేసి ఇక్కడ మనకి సౌండ్స్ బ్లాక్స్ ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్ళంగానే మనకి ప్లే మ్యూ సౌండ్ అంటిల్ ఇట్ డన్ అంటే మ్యూ సౌండ్ అనేది మనకి ఇక్కడ సౌండ్స్లో అయితే ఇక్కడ వరకే ఉంది. సో అక్కడ అంటిల్ అంటే అది ఎప్పుడు వరకు అవుతే అయిపోయే వరకు అది ప్లే అవుతూనే ఉంటుంది. స్టార్ట్ సౌండ్ ఓన్లీ అంటే ఓన్లీ స్టార్ట్ అయ్యి వదిలేసిద్ది అనమాట. ఓకే నా ఇప్పుడు స్టాప్ ఆల్ సౌండ్స్ అవుతాకి మనకు అయితే చాలా పెద్ద సౌండ్ అవుతే కావాల్సి ఉంది. సో దానికోసం మనం అయితే ఒక సౌండ్ అప్లోడ్ చేద్దాం. దానికోసం ఇక్కడ సౌండ్స్లోకి వెళ్తే ఇక్కడ అప్లోడ్ బటన్ కనబడుద్ది. ఈ చూస్ సౌండ్స్ ఇక్కడ చాలా సౌండ్స్ అయితే ఉంటాయి, దీన్ని అయితే కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్గా అయితే మనం అయితే అప్లోడ్ సౌండ్ అని కూడా క్లిక్ చేయొచ్చు. మన ఓన్ సౌండ్ కావాలంటే అప్లోడ్ సౌండ్ అయితే క్లిక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, రికార్డ్ అని. ఇది అనుకోండి సర్ప్రైజ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తుంది. అండ్ ఇది రికార్డ్ అంటే మీ వాయిస్తో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. హాయ్ హలో హౌ ఆర్ యూ, దీన్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అది ఇప్పుడు మనం రికార్డ్ చేద్దాం. హాయ్ హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్. అలా అయితే మనం మ్యూజిక్నైనా దేన్నైనా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇలా సౌండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో. అండ్ ఇక్కడ స్టాప్ ఫస్ట్ అయితే మనం ఒక సౌండ్ అయితే ప్లే చేద్దాం. మనం ఇక్కడ Y2 మ్యాట్ అని ఉంది, దాని మీద ప్లే చేద్దాం. సౌండ్ అయితే ప్లే అవునాయి. ఆ తర్వాత మనం అయితే కోడింగ్ స్టార్ట్ చేద్దాం. సౌండ్ అయితే ప్లే అయింది. ఇక్కడ మనకి సౌండ్ అనేది ప్లే అయిన తర్వాత స్టాప్ ఆల్ సౌండ్స్. ఎప్పుడైతే మనం ఒక సౌండ్ని అన్ని సౌండ్స్ లైక్ ఇప్పుడు మన గేమ్లో ఉన్న ప్రొజెక్ట్లో ఉన్న ఆల్ సౌండ్స్ ఆపేయాలంటే స్టాప్ ఆల్ సౌండ్స్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం click చేయాలో అప్పుడు సౌండ్స్ అంటే మన ప్రాజెక్ట్లో ఉన్న సౌండ్స్ అని ఆగిపోతాయి. చూడండి ఇప్పుడు నేను క్లిక్ చేసానా, ఇట్ ఆగిపోతాయి. లైక్ సి అగైన్ ఐ విల్ షో యూ. స్టాప్ ఆల్ సౌండ్స్. ఓకే లైక్ దట్. అంటే ఇప్పుడు పిచ్ అంటే సౌండ్ లైక్ చూడండి. పిచ్ అవుతుంది, స్క్రీన్ అవుతుంది అనమాట. ఇందాక చూసిన సౌండ్కి ఇప్పుడు చూసిన సౌండ్కి చాలా తేడా ఉంది కదా, దాని అంటే పిచ్. ఇది ఎఫెక్ట్స్ మనం స్విచ్ చేసుకోవడానికి. ఇప్పుడు అనుకో పిచ్ అనేది సెట్ అవుద్ది అనమాట. క్లియర్ సౌండ్ ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్ అనేది తీసేయచ్చు. అర్థమైందా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ -10. ఇప్పుడు మైనస్ కాకుండా మనకి జస్ట్ 10 కావాలి. ఇప్పుడు 100 ఉన్నది ఉంది. సెట్ వాల్యూమ్. అండ్ ఈ సెక్షన్ ఉన్న బ్లాక్స్ అయితే మనం అయితే మనం లైక్ కోడ్ రాసేటప్పుడు అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది ఈ బ్లాక్ని. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye, good jumps. See you soon.